న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు మరోసారి విచారణ చేయనున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారణ చేశారు. తాజాగా ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు, సీఈఓను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక వచ్చే వారం ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు అయితే విచారణ వేగవంతం చేశారనే చెప్పొచ్చు. ఈ కేసులోని ఇప్పటి వరకు కూడా ప్రధాన నిందితులుగా ఉన్న A1 కేటీఆర్, A2 ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని కూడా ఇప్పటివరకు కూడా ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు విచారించారు. తాజాగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులతో పాటు సీఈఓను కూడా ఏసీబీ అధికారులు వర్చువల్గా కూడా విచారించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరొకసారి ఏదైతే ఇటు కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్కి అలాగే బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు అయితే జారీ చేయనున్నారు. వచ్చే వారంలోపు వీళ్ళకి నోటీసులు జారీ చేసి ఖచ్చితంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మరొకసారి విచారణ అయితే చేపట్టనున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే 2022లో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎప్పుడైతే చర్చలు మొదలైనాయో ఆ తర్వాత 2023లో సీజన్ 9 ఫార్ములా ఈ కార్ రేస్ అయితే నిర్వహించారు. అప్పుడు ఏదైతే ఇది సక్సెస్ కావడంతో కూడా 2024లోని మరొక సీజన్ 10 ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించేందుకు కూడా పూర్తిగా సన్నాహాలు అయితే సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి 2023 అక్టోబర్లోనే 2024కు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించేందుకు కూడా అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. కానీ అగ్రిమెంట్ చేసుకున్న సమయంలోని హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి 46 కోట్ల నిధులు అయితే మళ్లించారు. ఈ 46 కోట్ల నిధులు కూడా ఏదైతే కరెన్సీ కన్వర్ట్ చేసి మరి మళ్లించడంతో కూడా హెచ్ఎండిఏకి అధిక భారం పడింది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో ఇమీడియట్గా దీనికి సంబంధించి విచారణ చేపట్టాలంటూ కూడా ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని డిసెంబర్ 19, 2024న ఏదైతే దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా A1 కింద కేటీఆర్, A2 కింద బిఎల్ఎన్ అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. ముఖ్యంగా ఏదైతే కేబినెట్ ఆమోదం పొందకుండా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 46 కోట్ల నిధులు మళ్లించినట్లు కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఈ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ముఖ్యంగా 2024 డిసెంబర్ 19 ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో అప్పుడు అసెంబ్లీ సెషన్స్ అయితే నడుస్తున్న నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి తనకు మినహాయింపు ఇవ్వాలని, ముందస్తులు అరెస్టులు జరగకుండా ఉండేందుకు కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఏదైతే కేటీఆర్ కొద్దిగా ఊరట అయితే లభించింది. ముఖ్యంగా ముందస్తులు అరెస్టులు జరగకుండా విచారణ జరపాలంటూ కూడా ఏసీబీ అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొదటగా ఇచ్చిన నోటీసులకు అయితే వాళ్ళు టైం తీసుకోగా రెండోసారి ఇచ్చిన నోటీసులకు మాత్రం జనవరి నెలలోని వీళ్ళ ముగ్గురిని కూడా 3 రోజుల పాటు విచారించారు. మొదటగా ఏదైతే ఇటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి అలాగే ఆ తర్వాత కేటీఆర్ వరుసగా ఈ ముగ్గురిని విచారించిన తర్వాత వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే ఎఫ్ఈఓ సంస్థ, ఇందులో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎఫ్ఈఓ సంస్థ చాలా ముఖ్యమైన సంస్థ. ఎందుకంటే ఇదే ఈ కార్ రేస్ని అయితే నిర్వహించింది. మొదటగా 2023 సీజన్ 9 కూడా ఫార్ములా ఎఫ్ఈఓ సంస్థ ఈ కార్ రేస్ అయితే నిర్వహించింది. 2024కు సంబంధించి ఒప్పందం కూడా ఎఫ్ఈఓ సంస్థ చేసుకుంది. కాబట్టి ఈ నిధులు ఎఫ్ఈఓ సంస్థ అకౌంట్కి అయితే పంపించారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ ముగ్గురిని విచారించిన తర్వాత వీళ్ళిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఈఓ సంస్థ అయిన సీఈఓతో పాటు ప్రతినిధులను కూడా ఏదైతే విచారించేందుకు కూడా నోటీసులు జారీ చేశారో, మొదటగా ఎప్పుడైతే నోటీసులు జారీ చేశారో ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ కూడా 4 వారాల గడువు అయితే కోరారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ టైం ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు ఎఫ్ఈఓ సంస్థ సీఈఓతో పాటు ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులను కూడా వర్చువల్గా లండన్ నుంచి ఏసీబీ అధికారులు విచారించారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరొకసారి ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని విచారించేందుకు కూడా మరొకసారి ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఎఫ్ఈఓ సంస్థ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ ముగ్గురిని మరొకసారి విచారించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం వీళ్ళకి నోటీసులు జారీ చేసి ఖచ్చితంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే విచారణ అయితే జరపాలంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.